వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మనం చేస్తున్న స్పెషల్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఒక మహిళ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఆ మహిళకి ఎంత పేరుందో ఆవిడ కన్నా ఎక్కువ ఆవిడ వెనక సేవ చేసే వాళ్ళకి, ఆవిడ వెనక ఉన్న ఇంతమందికి కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పెట్టే ఫుడ్ తిని ఈరోజు వాళ్ళు ఇక్కడ షెల్టర్ పొందుతున్నారంటే ఆవిడ చేసే మంచి పని ఆవిడకి చాలా మంచిగా ఉపయోగపడుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం సింగినగర్లోని అమ్మ ప్రేమ సేవ ఆదరణ సంస్థ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఇది స్థాపించడానికి గల కారణం ఏంటి? అసలు ఇది ఎక్కడ పునాది పడింది అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్నపూర్ణ గారు ఎలా ఉన్నారు ఫస్ట్? బాగున్నా అండి. అందరికీ నమస్తే. సో మీ పేరులోనే అన్నపూర్ణ అనేది ఉంది. సో అందరికీ అన్నం పెట్టేస్తున్నారు. సో అక్కడే అర్థమైపోతుంది మీరు ఒక అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు అందరికీ. సో ఎలా అనుకోవచ్చు దీన్ని? అంటే నేను అట్లా అనుకోవట్లేదండి. అంతా ఇంత సంస్థ ఇంతమందిని మేము చూసుకుంటున్నామంటే అదంతా మా వారి క్రెడిటే. ఆయ ఆయన ప్రోద్బలమేనండి. అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన చేస్తూ మాకు పిల్లలకి కూడా ఆయన అలవాటు చేశారు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలనేది ఆయనే మాకు నేర్పించారండి. ఆయన ప్రోద్బలం అదంతా. సో కొవ్వాడి వెంకటనారాయణ గారు మీ హస్బెండ్. సో ఆయనకి ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? అసలు ఇది స్టార్ట్ చేయాలంటే ఆయన ఒక సంఘటన ఫేస్ ఉండాల్సి ఉంటుంది. సో ఆయనకి ఎందుకు అనిపించింది ఇది స్టార్ట్ చేయాలని? ఆయనని మీరెలా ప్రోత్సహించారు ఆ టైంలో? ఈ ఏరియా వచ్చిన కొత్తలో మేము ఓల్డేజ్ హోమ్ అనుకోలేదండి. కొంతమంది పిల్లలు అనాథ పిల్లలు, తల్లి తండ్రి లేని పిల్లలు, అటువంటి వాళ్ళకి ప్రీ ట్యూషన్ అదే ఏర్పాటు చేసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానివ్వండి, బట్టలు కానీ అవన్నీ మేము చూసుకునేవాళ్ళం. వాళ్ళకి ఒక రూమ్ తీసుకొని ట్యూషన్ పాయింట్ ఫ్రీగా ఏర్పాటు చేసాము. ఈ పిల్లలకి ఇలాగ చూసుకుంటూ వస్తున్న సందర్భంలో కొంతమంది ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు వచ్చి, సార్ మాకు ఇంట్లో జరగట్లేదు, మాకు ఇంట్లో చూడట్లేదు, మాకు భోజనం జరగట్లేదు అని వచ్చి ఈయన దగ్గర బాధపడేవాళ్ళండి. అప్పుడు ఈయనకి ఆలోచన వచ్చింది, ఈ పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా చూస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో ఈయన ముందు ఫస్ట్ ఒక ఆమెతో స్టార్ట్ చేశారండి. అది ఈరోజు దినదిన అభివృద్ధి చెంది ఈ రోజుకి 40 మంది మా దగ్గర ఉన్నారండి. కాకపోతే భగవంతుడు మమ్మల్ని చిన్నచూపు చూసి ఆయన 2019లో ఆయన అకాల మరణం, అంటే రోడ్డు యాక్సిడెంట్లో ఆయన కాలం చేశారు. అప్పటి వరకు ఏంటంటే మాకు ఆయన కొంత అలవాటు చేశారండి. నాతో పాటు మీరు కూడా ఉండాలి అనేసి ఆయన వెనకాల మేము, అంటే భోజనాలు కానివ్వండి, కిచెను ఇవన్నీ మేము చూసుకునే వాళ్ళము. కొంత ఆయన చనిపోయే టైంకి కొంత ఇక్కడ మేము చూసుకోగలగడం వల్ల మాకు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ చాలా భయపడుతున్నారండి ఆ టైంలో. అంటే సార్ లేరు, మా పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు. అందరూ కూడా అట్లాగే అనుకున్నారండి, వీళ్ళు ఎలా చేయగలరు ఏంటి అనేది. పిల్లలిద్దరూ కూడా నాకు డాడీ పేరు మనకున్నా లేకపోయినా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా డాడీ పేరు పోకూడదు అనేసి ఇద్దరు నా వెనక నించొని నువ్వు వెళ్ళమ్మా మేము ఉంటాం అనేసి వీళ్ళిద్దరూ కూడా చాలా ధైర్యం చెప్పారండి. ఆ రోజు నుంచి వీళ్ళు మీరు భయపడకండి మేము ఉన్నాం అనేసి మేము కూడా ఆయన చనిపోయిన దగ్గరని మేము కూడా వీళ్ళతో పాటే, అంటే మేము వేరు ఇంకా వాళ్ళు వేరు కాదు, మా ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మేము, అట్లా అయిపోయిందండి మాకు. సో దీనికి అమ్మ ప్రేమ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే డిఫరెంట్గా చెప్తారు. మీ పేరు పెట్టొచ్చు, లేదంటే ఆయన పేరు పెట్టుకోవచ్చు. సో మీ ఇనిషియల్ మీద కూడా రన్ చేయొచ్చు. కానీ అవేమీ తీసుకోకుండా ఒక అమ్మ అనే పదాన్ని ఉపయోగించి సో అమ్మ అనే సేవా సంస్థని స్టార్ట్ చేశారు. సో అది ఎందుకు, ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలే కదండి. బాబు అనే వచ్చేవాళ్ళు అందరినీ, ఆయనైతే అందరూ అమ్మ అమ్మ అనేసేమంటే మేము సంస్థ నడుపుతున్నాం, మేము ఇక్కడ డోనర్స్ అనేది మాకు లేదండి. వీళ్ళందరూ ఈరోజు వచ్చి నన్ను అమ్మ అనే పిలుస్తారు. వీళ్ళందరూ కూడా మా అమ్మ అని అంటారు. ఆయన ఉన్నప్పుడు ఆయన వీళ్ళందరినీ మీరు ఎవరు లేరు అనుకోద్దమ్మా, నేను మీ కొడుకుని అనేసి ఆయన నిలబడ్డారు. అమ్మ అనే పేరు గొప్పది కదండి, ఆయన అదే అనేవారు, అమ్మ అనే పేరు గొప్పది, ఆ పేరే ఉండాలని అట్లా. మరి ఆయన వెళ్ళిపోయాక ఒక మహిళగా మీరు చాలా ఎలా ముందుకు చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇంకా నేను కుంగిపోకుండా మీరు ఒక ముందడుగు వేసి దీన్ని రన్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా? ఇంకేమైనా ఫేస్ చేస్తున్నారా? చాలామంది వెనక్కిలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు, ఏం చేస్తుంది, ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇంకా చేయలేదేమో అని చెప్పి కూడా వెనక అనేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మీరు ఒక మహిళగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇంతమంది మహిళల్ని కూడా చూస్తుంటే చాలా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. సో ఎలా ఫీల్ అవుతుంది? అన్నారండి అలాగే, వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళు ఏం చేస్తారు అనేసి వెనకలాగే వాళ్ళు భయపెట్టే వాళ్ళు చాలామంది వచ్చారండి.
వచ్చారు. కానీ మేము ఏంటంటే వాళ్ళు ఎవరిని అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మన పని మనం చేసుకుందాం. బాబు సాఫ్ట్వేర్, ఆయన ఎప్పుడైతే చనిపోయారో వెంటనే అమ్మ వీళ్ళు ఉన్నారు వెనక, మేము ఉండాలనేసి తను విజయవాడ వచ్చేసి తను వర్క్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ తను ఉండేది. భయం ఏం లేదమ్మా, నేను ఉన్నాను, మీరు చేయండి అన్నారు. అలాగే మనం చేసేది మంచి పని కాబట్టి భయపడేది ఏమీ లేదు. మనం చేసేది చేద్దాం. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, మా దాతలు ఉన్నారు. మా దాతలందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత చాలామంది ఫోన్ చేశారండి. అమ్మ మీరు భయపడకండి, మేము ఉన్నాం, ఆయన ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో మీరేం భయపడక్కర్లేదు, మేము ఉన్నాం, మీరు వెళ్తూ ఉండండి, మేము సపోర్ట్ ఉంటామని మాకు భరోసా ఇచ్చారండి. అలాగే ఆయన ఆయన ఉన్నప్పుడు ఎవరైతే దాతలు ఉన్నారో చాలామంది ఇప్పటి వరకు కూడా వారు అలాగే మాకు. ఈరోజు భోజనాలు సార్ కూడా డాక్టర్ సురేష్ గారు, ఆ సార్ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేవారండి. తర్వాత సార్ చనిపోతే కరోనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు మీరు రావడం, వారు రావడం, బోండా ఉమ్మగారి వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ బాబు రావడం, ఈరోజు అంతా మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందండి. సో 40 మంది ఉన్నారని చెప్తున్నారు. మరి 40 మందికి కూడా కడుపు నిండా ఫుడ్ పెడుతున్నారు. 3 పూటల ఇది సరిపడే ఫుడ్ అందుతుందా? అంటే దాతలు ఇంకా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతమందిని చూసుకో అండ్ ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు జాయిన్ చేసుకుంటున్నారా? అంటే భోజనం వరకు మేము చూడగలుగుతున్నామండి. ఇంకా ఎక్కువ మంది రావాలంటే షెల్టర్ ప్రాబ్లం అయితే బాగా ఉంది. అంటే ఇంకా ప్లేసు మాకుంటే కనుక ఇంకా ఎక్కువ మందికి చేయగలమా అనే ఆలోచన అయితే ఉంది. అట్లాగా కొంచెం జడ్జి గారికి కాగితాలు కూడా ఇచ్చాము. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తర్వాత మన బోండా బొమ్మ గారు వీళ్ళందరూ కూడా చేద్దాం అనేసి అంటున్నారు. అది అయితే ఇంకా మేము ఇంకా ఎక్కువ మందికి చేయగలమండి. భోజనానికంటే దాతలు సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా మెగా 9 టీవీ ద్వారా మేము కూడా దాతల్ని రిక్వెస్ట్ పెడుతున్నామండి. ఎవరైనా కానీ ఏదైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏదైనా ఉంటే మాకు మీ సపోర్ట్ కూడా కావాలని మేము కోరుకుంటున్నామండి. సో మీ అబ్బాయి సపోర్ట్ కూడా చాలా ఉందని విన్నాము. సో ఆయన గురించి చెప్పండి. మరి ఆయనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంతమంది ఫ్యామిలీస్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి. ఆయనకు కూడా ఒక బాధ్యత అనేది వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆబ్వియస్లీ అలవోకగా వచ్చేసి ఉంటుంది, సేవ చేయాలనే ఆలోచన. సో ఆయన గురించి చెప్పండి. అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి. ఆయన చనిపోయేసరికి తను బెంగళూరులో ఉండేవాడు. బెంగళూరులో ఉంటే ఈ సడన్గా జరిగింది కదండి యాక్సిడెంటు, ఎవరూ ఊహించింది కాదు. తను వెంటనే బెంగళూరు నుంచి విజయవాడ షిఫ్ట్ అయిపోయి తను జాబ్ చేసుకుంటూ నేనున్నాను కదమ్మా, మీరేం భయపడకండి, మీరు అక్కడ నిలబడి నేను చూసుకుంటాను అనే భరోసా. మేము ఇక్కడ నించుంటాం అంతేనండి, బ్యాక్ సైడ్ మొత్తం చూసుకునేదంతా తనే. మేమిద్దరం ఇక్కడ నించుంటాం, ఇక్కడ ఏం కావాలో చూసుకుంటాం, ఇలా జరగాలి, ఇలా ఉంది నాని అంటే సరే అమ్మ అనేసి తన సపోర్ట్లు అయితే మేము ఇక్కడ ఏమి చేయలేమండి. అంటే తను ఇదొక్కటే కాదండి, తను జాబ్ చేసుకుంటూ కరోనా టైంలో బియ్యం పప్పులు ఇచ్చే దాతలు ఉన్నా కానీ రెంట్లు కట్టుకోవాలి, కరెంటు బిల్స్ కట్టుకోవాలి, నెల వచ్చేసరికి చాలా బర్డెను అంతా తన సొంత నిధులతోనే మొత్తం చేసుకుంటూ వచ్చారండి బాబు. సో వరదలప్పుడు కూడా చాలా ఫేస్ చేశారని విన్నాము. సో ఆ వరదలప్పుడు కూడా బియ్యం పాడైపోవడం అవన్నీ మేము కూడా చూసాము. సో ఇంతమందిని ఎలా మెయింటైన్ చేశారు? వీళ్ళంతా ఎలా సఫర్ అయ్యారు ఆ వరదల సమయంలో? మీరు ఎలా చూసుకున్నారు వాళ్ళని? ఒక మహిళగా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకు కూడా. సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క స్టోరీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు వెనకుండి మీరు ఎలా చూసుకున్నారు ఆ వరదల సమయంలో? వరదల టైంలో 15 రోజులు వాళ్ళతో పాటే మేము కూడా ఇక్కడే ఉండిపోయామండి. బిల్డింగ్లో అందరినీ పైకి తీసుకెళ్ళిపోయాము. అంటే వరదలు ఎప్పుడైతే ఇంట్లోకి నీరు వచ్చిందో కావలసిన బియ్యం కానివ్వండి, వంట సరుకు కానివ్వండి, నిత్యావసర సరుకులు మొత్తం డాబా పైకి తీసుకెళ్ళిపోయాము. అంటే టిఫిన్ ఒకటి పెట్టలేకపోయాం కానీ భోజనం, పాలు, టిఫిను అంతా అంటే మాకున్న దాంట్లో అందరినీ చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు సఫర్ అవ్వకుండా మాకున్న దాంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చామండి. అంటే మేము ఇంటికి వెళ్ళా 15 రోజులు వీళ్ళతో పాటే మేమే. వాళ్ళే తిన్నారు, మేము అదే తిన్నాము. వాళ్ళు ఎలా ఉన్నారు, మేము అలాగన్నాం. వాళ్ళు స్నానాలు లేవు, మాకు స్నానాలు లేవు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఒక కలలాగా ఉందండి మాకు. సో మహిళగా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇంతమందిని మీరు ఎంత సపోర్ట్ ఉన్నా చూసుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో మీకు ఒక మహిళగా, ఆదర్శ మహిళగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా మెగా 9 టీవీ నుండి. థ్యాంక్ యూ అండి. అలాగే అందరూ ఇప్పుడు ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మా అమ్మ ప్రేమ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాతో పాటు
మాతో పాటు మా అమ్మాయి కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్టు. వాళ్ళకు కూడా ఈ మెగా 9 తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు. ఆవిడ కూడా ఒక మహిళగా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మందిని చూసుకుంటూ, ఇంత ఫ్యామిలీస్‌ని రన్ చేస్తూ, చాలా చోట్ల వెనకడుగు వేయాల్సి వస్తుంటది. కొన్ని కొన్ని చోట్ల మనం లేడీస్ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి. ఇంట్లో పని ఉంటది, ఇక్కడ పని ఉంటది. సో ఎలా ఫేస్ చేస్తున్నారు ఇంత కష్టం? ముందు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అంటే ఇది నాన్నగారు ఏదైతే స్థాపించారో ఆయన లేని తర్వాత ఉండగా మనం ఎలాగో తల్లిదండ్రిని వాల్యూ తెలియదండి, ఎవరికైనా తెలియదు. ఆయన లేని తర్వాతే మనకు ఆ వాల్యూ తెలుస్తుంది. ఏదైనా ఆయన ఒక బాధ్యత అప్పచెప్పి వెళ్ళారు. ఆయనని మనం మిస్ అయినా కానీ ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యత అయితే మనం నిజాయితీగా నిర్వర్తించాలి. ఏదైనా మనం చేయగలిగేంత వరకు చేయాలి. అది మాత్రం నాన్న ఆయన చనిపోయే ముందు మెయిన్ ఆయన నాకు చేసింది ఏంటంటే మహిళా మిత్ర అని కొన్ని ఉమెన్స్కి సంబంధించిన వాటిలోకి తీసుకెళ్ళి, అమ్మ ప్రతి ఆడపిల్ల ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, చాలా ధైర్యంగా నువ్వు ఎన్నో ఎదుర్కోవచ్చు, అసలు బయట సమాజం ఎలా ఉంది ఏంటి ప్రతిదీ కూడా ఆయన ఒక అవగాహన అయితే ఇచ్చెళ్ళారండి నాకు. నేను మీరు అన్నట్టు రాళ్ళు ఇసురుతూ ఉంటారు, ఎట్లా చెట్టున్న పళ్ళకే రాళ్ళు ఇసురుతూ ఉంటారు. అట్లాగే మనం ఎదుగుతున్నామంటే ఎవరో ఒకరు ఒక మాట అంటారు, మనం లాగడానికే చూస్తారు కానీ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళని వదిలేసి మనకి ఎవరు సపోర్టింగ్గా ఉన్నారో, మనకెవరు ఇదిగా ఉన్నారో వాళ్ళ వైపు మనం ఉండి మనం చేసుకుంటూ పోవడమే అంతే. మీకు పెళ్ళయిందా? అయ్యిందండి, 2 అమ్మాయిలు. ఓకే, మీకు 2 అమ్మాయిలు. సో ఒక మహిళకి మళ్ళీ 2 చక్కటి లక్ష్మీదేవులు అనమాట. సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు కూడా ఈ దీంట్లో నడుస్తూ ఉంటారా? పార్టిసిపేషన్ చేస్తూ వస్తూ ఉంటారండి, ఇక్కడికి వస్తూ ఉంటారు, మా అమ్మోళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటారు. మెయిన్ నన్ను అయితే ఇబ్బంది అయితే ఏ రోజు పెట్టలేదు, మమ్మీ నాకు అది ఇదని వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా ఏదైనా కానీ ఫుల్ సపోర్టింగ్ ఉంటారు. సో మదర్కి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నారు. ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి కూడా ఒక మహిళగా ఎదగాలంటే చాలా ఉండే సమాజంలో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా వచ్చింది. సో ఎలా ఉంది మరి? 2 ఆడపిల్లలు అంటున్నారు, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా మీరు? నిజం చెప్పాలంటే 2 ఆడపిల్లలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయన్నీ చూస్తే చాలా భయంగా ఉంది. ఎట్ ద టైం మా పిల్లలకి నేను చెప్తాను, మీరు సమయాన్ని బట్టి ఎలా ఉండాలో అలానే ఉండాలమ్మా. ఆడపిల్లని లొంగిపోవాల్సిన అవసరమూ లేదు, ధైర్యం ఉండాలి. దెబ్బ కొట్టాల్సిన దగ్గర కొట్టాల్సి వచ్చినప్పుడు మీరు చేయి చేసుకున్నా పర్వాలేదు. ఆడపిల్లని అన్న విషయం మర్చిపో ఆ సమయంలో. ఏది మంచి ఏది చెడని మాత్రం చెప్పుకుంటూ ఉంటాను. తల్లిగా నేను ఇవ్వాల్సిన ఆడపిల్లలకి ఆస్తుల అంతస్తుల కంటే ధైర్యాన్ని అండి. ఏ సిచ్యువేషన్ అయినా నేను చనిపోవాలని ఆలోచన వాళ్ళకి రాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తే చాలు. అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. అది మీ మమ్మీకి మీకు బ్రదర్ ఉన్నారు. సో మీ 2 బాండింగ్ ఎలా ఉంటుంది? మీ 2 బాండింగ్ ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మేమిద్దరం అయితే టామ్ అండ్ జెర్రీ అండి. టామ్ అండ్ జెర్రీ, ఏ అక్క తమ్ముళ్ళన్నా అలానే ఉంటారు. కానీ ఫాదర్ తర్వాత ఒక ఫాదర్గా తను నిలబడ్డాడు నాకు. తనే ఫాదర్గా అసలు ప్రతిదీ నా పిల్లలది కానీ నాది కానీ ఒక బాధ్యత తీసుకొని, అంటే నాతో ఉండడానికి రూట్గా అంటే కోపంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ తన బ్యాక్ సైడ్ వేరనమాట. తను చెప్పే దాంట్లో ఉంటుంది, మనం ఆలోచించుకోవాలి, అది మనం తెలుసుకోగలగాలి. అది వాళ్ళ డాడీ లేకపోయినా మాకు భయం లేకుండా ఉన్నామంటే మా అబ్బాయి నాగేంద్ర అండి. ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే తను కండిషన్స్ అలా చేయాలి ఇలా చేయాలి అంటే మీరు చేయండి, మీ వెనకాల నేను ఉన్నాను, తను ఏం చేయాలో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాగే ఒక ఓల్డేజ్ హోమే కదండి, తన దగ్గరికి ఎవరు ఇట్లా ఫీజులు కష్టంగా ఉన్నాయి అంటే తన ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకుంటూ ఫీజులకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. లేకపోతే ఎవరైనా చనిపోతే బాబు మా పరిస్థితి ఇలా ఉందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఎవరైనా హెల్త్ బాగపోతే లేకపోతే పూర్ ఫ్యామిలీ ఉంటారు కదండి, తనకి ఎవరన్నా ఇట్లా పలానా ఫ్యామిలీలో ఉందంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో నిత్యావసర సరుకులు కానివ్వండి, స్కూల్ ఫీజులు కానివ్వండి, వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, అవన్నీ కూడా తను చాప కింద నీళ్ళ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. మా అబ్బాయిని చూస్తే ఈ రోజున మాకు గర్వంగా కూడా ఉంటుందండి. సో ప్రతి మగవాడి విజయానికి ఆడది ఉంటుంది అంటారు. సో మీ విజయం వెనక మీ అబ్బాయి కృషి అనేది చాలా ఉంది. సో చాలా అభినందించాల్సిన విషయం. ఉంటున్నాం మేము చాలా ధైర్యంగా ఉంటున్నామండి. మా అబ్బాయి అంటే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ మేము అలాగే ధైర్యంగా ఉంటున్నాము. సో ప్రజెంట్ సమాజంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇంత సపోర్టివ్గా ఉండడం చాలా రేర్, చాలా తక్కువ ఉంటున్నారు. ఇప్పుడున్న మగపిల్లలు అనేవాళ్ళు చాలా త్వరగా పాడైపోతున్నారు. సో ఆడపిల్లలకి కూడా రక్షణ లేకుండా చేస్తున్నారు. సో మీ అబ్బాయి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న మగపిల్లలు చాలా డేంజర్గా కూడా కనిపిస్తున్నారు. మరి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒక తల్లిగా ఒక మగపిల్లవాడు సేఫ్టీగా
అంటే ఆడపిల్లకి సేఫ్టీ ఉండాలి, మగ పిల్లవాడు కూడా సేఫ్టీ ఉండాలి, కానీ ఇప్పుడు అలా లేదు. సో ఆడపిల్లని పెంచినట్టే మగపిల్లని కూడా పెంచితే ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. సో మీరు ఎలా పెంచారు, ఎలా చూసుకున్నారు, ఇప్పుడు ఎలా సక్సెస్ అవుతున్నారు? అంటే ఫస్ట్ నుంచి మా అబ్బాయికి అంటే ఇంట్లో ఉండి చదువుకున్నా కానీ అది బ్యాడ్ అంటే ఆ సైడ్కి తను వెళ్ళడండి. అంటే తను ఫ్రెండ్స్ ఉంటారు, తన సర్కిల్ అంతా కూడా జాగ్రత్తగా ఫ్యామిలీని లీడ్ చేసే వాళ్ళయ్యే ఉంటారు. అంటే ఆ పర్సన్ కరెక్ట్ కాదు, బ్యాడ్ అంటే ఇంక అటువైపు వెళ్ళడు తను. అంటే తనకి వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కానండి 6 ఏళ్ళు గుడ్లవల్లేరులోనే బీటెక్ కానివ్వండి, పాలిటెక్నిక్ అంతా తను వేరే ఊర్లో చదువుకున్నాడు. దానివల్ల తన ఫ్రెండ్ సర్కిల్ అంతా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా తనకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మాకు ఎలా ఉండాలి అలా తనే లీడ్ చేస్తూ ఉంటాడు మాకు. అంటే తను జాగ్రత్తగానే ఉంటాడు, మేము చెప్పక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న పిల్లలకి మీ పిల్లవాళ్ళ ఉండాలా అనుకోండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ మగ పిల్లలకి మా అబ్బాయి అనేది మాకు ఒక గర్వం అనమాట. నిజంగా ఈ రోజుల్లో అంటే మీరున్నారని చెప్పడం కాదు, చెప్పే అవకాశం వచ్చింది మా అబ్బాయి గురించి. ఎవరికి కష్టం అన్నా కానీ సైలెంట్గా వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ చూసుకోవడం. ఇప్పుడు నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళం మేము కాదు. తను ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు, కానీ అసలు నథింగ్ అనమాట. తను ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో అలాగే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మగపిల్లల్ని బట్టి మా అబ్బాయి నాగేంద్రన్ మాకు చూస్తే మాకు గర్వకారణం. సో మీరు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్లో మగపిల్లలు చాలా డేంజర్గా తయారవుతున్నారు. ఆబ్వియస్గా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది అంటున్నారు. అలాగే ఆడపిల్లని పెంచినట్టే మగపిల్లలకు కూడా కొన్ని సూచనలు చేస్తే బాగుంటుంది. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? మగపిల్లలకనంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారండి, ఏదైనా లైఫ్ ఇలా ఉంటుందని. వాళ్ళు చెప్పే విధానం తప్పు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పే విధంగా చెప్తారు. అది యూజ్ చేసుకోవడం, మిస్యూజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సొసైటీలో నీ తల్లిదండ్రులకు గౌరవం రావాలన్నా అగౌరవం రావాలన్నా అది మీ చేతుల్లోనే ఉంటుందని చెప్తానండి. ఇప్పుడు ఒక పిల్లోడు మిస్బిహేవ్ చేశాడంటే తల్లిదండ్రుల పెంపకాన్నే మాట్లాడతారు తప్ప ఈ పిల్లోడికి చేసే దాన్ని ఎవరు మాట్లాడరు. సో ఏంటంటే మనం ఒక తప్పు చేస్తున్నాం అన్నప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా మనం చేసే తప్పు అని అనుకుంటే అది చేయకపోవచ్చేమో అనుకుంటా. అన్నానని కాదు, మగపిల్లలే అని కాదు, ఆడపిల్లలు కూడా కొంతమంది ఇప్పుడు ఫ్రీనెస్ కోరుకుంటున్నారు కరెక్టే, కానీ కొన్ని లిమిట్స్ వాటికి ఉంటాయి. మగపిల్లలు బిహేవ్ చేస్తున్నారు, మనలో కూడా కొంత ఉంటుంది, అది కూడా మార్చుకోవాలని నేను అనుకుంటా. అది చాలా బాగా చెప్పారు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా చక్కగా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థను రన్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే చాలామంది దాతలు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇది ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలామందితో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము మా స్టాఫ్ అంతా కలిసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ ఒక్కసారి అందరికీ మహిళలందరికీ మా అమ్మ ప్రేమ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే. సో మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో చూసారు కదా, చాలా చక్కగా ఇంతమంది మహిళలను చూస్తుంటే ఇంకా సమాజంలో చాలా డేస్ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా సక్సెస్ అవుతారనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మహిళలు సింగిల్గా మేము బతకలేము అని ఆత్మహత్యలకు పాల్పడే ఈ రోజుల్లో ఇంతమంది మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా ఉండి ఇంతమందికి సేవ చేస్తున్నారంటే కూడా చాలా గర్వించదగ్గ విషయం. చాలా ఆదరణ ఎక్కువ పొంది ఈ సంస్థ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం కూడా మెగా 9 టీవీ తరఫున కోరుకుందాం. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.